హరీష్ రావు రాజకీయ భాగోతం సీఎం బయట పెట్టడం వల్ల ఇరిటేషన్తోని ఒక అసహనంతోని మాట్లాడుతున్న మాటలు తన యొక్క స్టేట్ ఆఫ్ మైండ్, తన యొక్క మైండ్ సెట్ లేదంటే స్టేట్ ఆఫ్ మైండ్కి ఉదాహరణ. నిన్న అందరు కూడా ఏమంటారు, సిద్దిపేట చిల్లరరావు అనే కాడికి వచ్చిన పరిస్థితి ఉన్నది. రాజకీయంగా విమర్శ చేస్తే ప్రతి విమర్శ చేయడం అనేది చేతగాక, ముఖ్యమంత్రిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అఫెన్స్ అవుతుంది అన్నట్టుగా నువ్వు చేస్తున్న చిల్లర వేషాలు, లేకపోతే నువ్వు ఆడుతున్న దొంగ నాటకాలని తెలియని కాదు హరీష్ రావు. ఢిల్లీకి పోయి బీజేపీ నాయకులతో కలిసింది వాస్తవమా కాదా అంటే వాస్తవమైతే వాస్తవం, కాదంటే కాదు అని చెప్పాలి. కానీ ముఖ్యమంత్రిని వ్యక్తిగతంగా అనడం ద్వారా నువ్వు చేసిన దొంగ నాటకాల గురించి తప్పించుకోలేవు కదా. నిజంగా మీ మామ కేటీఆర్ని ఆ పార్టీకి నాయకుడిని చేస్తే నీ పాత్ర బీఆర్ఎస్లో ఏముంది? ఆ రోజున్నే రాజశేఖర రెడ్డి గారితో సంప్రదించి కాంగ్రెస్లో జాయిన్ అవ్వడానికి మెంటల్గా ప్రిపేర్ అయిన నువ్వు, ఎందుకంటే దానికి సాక్ష్యం ఇప్పుడు గూగుల్లో కొట్టినా కూడా రాజశేఖర రెడ్డి గారి నువ్వు కలిసిన బొకే ఇచ్చిన ఫోటో ఉంటుంది. సో రాజకీయ అవకాశవాదం ఆ రోజు కాంగ్రెస్తో కలవడం వల్ల మీకు అదృష్టం కలిసి వచ్చింది. 2004 ఎన్నికల్లో ఉన్న పలంగా ఒక 6 మంత్రులు ఇవ్వాల్సి వచ్చింది. ఆ సందర్భంలో ఆయన ఎంపీగా ఉన్నాడు కాబట్టి కేంద్ర మంత్రి ఆయన అయితే, రాష్ట్రంలో నా ప్రతినిధి ఉండాలని చెప్పి నువ్వు అప్పటికి వార్డు మెంబర్ కాకపోయినా తీసుకొచ్చి నిన్ను మంత్రిని చేసి తర్వాత ఎమ్మెల్సీని చేసింది కాంగ్రెస్ పార్టీ. ఆ రోజుకు నువ్వు అవసరం. కానీ నీ బ్లాక్మెయిల్ రాజకీయాలన్నీ, నీ యొక్క ఆలోచనలన్నీ తెలుసుకున్న కేసీఆర్ తన కుటుంబాన్ని దించుకున్నాడు. ఇద్దరిని, కొడుకును బిడ్డని దించుకున్న పరిస్థితి. అప్పటి నుంచి నీది విచిత్రమైన ధోరణి వచ్చింది. ఏంది నేనెవరిని అనే పార్టీలో నేనెవరిని అనే స్థితి నుంచే కాంగ్రెస్కు రావాలని చూసినావు. మళ్ళీ ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ని చేసేవారికి ఇప్పుడు నీ రాజకీయ అస్తిత్వం ప్రమాదంలో పడ్డది. ఆ పరిస్థితుల్లో ఆల్టర్నేటివ్ కాంగ్రెస్కి రాలేవు కాబట్టి బీజేపీ వైపు ఆలోచిస్తున్నమాట వాస్తవం. మొన్న ఇక్కడ మీటింగ్ జరుగుతుంటే ఢిల్లీలో పోయి ఎవరితో కలిసినాం అనేది సమాచారం ఉంటుంది కాబట్టి చెప్తాడు ముఖ్యమంత్రి. దానికి అంతలా రెచ్చిపోతే ఎట్లా? ఒకవైపు ఏమో రాజకీయ శూన్యత కనపడుతున్నది, ఇంకొక వైపు ఏమో రాజకీయ భవిష్యత్తు ఎట్లా అనే ఒక ఆలోచన. ఈ రెండింటి మధ్యన కొట్టుమిట్టాడుతున్న నీకు ఇలాంటి చిల్లర మాటలే వస్తాయి తప్పితే మరొకటి రావు. కాబట్టి ఎప్పుడైనా సరే రాజకీయంగా విమర్శ చేసినా లేదంటే ప్రశ్నించినా సహేతుకంగా ఉండకపోతే ఇట్లనే చిల్లర రావులుగా మారిపోతాం. హరీష్ రావు చిల్లర రావు అయిపోయిన పరిస్థితి కనపడుతున్నది. ఇప్పుడు ముఖ్యమంత్రి వేసిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేని స్థితిలో ఉన్నావంటే నువ్వు ఆ తప్పు చేసినట్టే లెక్క. కాబట్టి మనం అఫెన్స్ మాట్లాడితే హరీష్ రావు ఏదో హీరో అవుతాడనో, లేకపోతే ముఖ్యమంత్రిని ఏదో మాట్లాడితే ఏదో అవుతాడనో కాదు. ఫస్ట్ నీ దొంగతనం మీ మామకు తెలుసు. మీ మామ దొంగతనాలు నీకు తెలుసు కాబట్టి నిన్ను వదలలేకపోతున్నాడు. ఒకవైపు ఏమో బ్లాక్మెయిల్ చేసుకుంటూ బ్లాక్మెయిల్ రావుగా మారిపోయాను. ఇప్పుడు సమాధానం చెప్పలేక చిల్లర మాటలతో చిల్లర రావు అయిన పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా స్పష్టంగా ఉండడము రాజకీయాల్లో. ఒక పార్టీతో ఉన్నప్పుడు ఆ పార్టీ ఆలోచనలతో ఉండాల్సిన అవసరం ఉంటుంది. అట్లా అనుకుంటే నీకంటే ముందొచ్చిన వాళ్ళంతా టీఆర్ఎస్లో వాళ్ళ పరిస్థితి ఏంది? మీ బామ్మారిది నీకంటే వెనుక రావచ్చు, కాకపోతే నీకంటే పార్టీలో ముందు ఉండొచ్చు. ఎందుకంటే కేసీఆర్ కొడుకు కాబట్టి అది నేచర్. కేసీఆర్ కొడుకును తప్పితే ఇంకొకరిని నాయకుడిగా ఒప్పుకోలేని స్థితిలో కేసీఆర్ ఉన్నాడు. అది నీ దౌర్భాగ్యం. నువ్వు పోతావు, అటు ఇటు చూస్తావు. అలాంటప్పుడు నువ్వు పోయి చేసే పనులను కూడా చెప్పొద్దు అని చెప్తే ఎట్లా? కాబట్టి ముఖ్యమంత్రి
మాట్లాడిన మాటలకు సమాధానం చెప్పలేని హరీష్ రావు చిల్లరగా మాట్లాడి చిల్లరగా కాకు అని చెప్పి నేను తెలియజేస్తాను. హరీష్ రావు రాజకీయ భాగోతం సీఎం బయట పెట్టడం వల్ల ఇరిటేషన్తోని ఒక అసహనంతోని మాట్లాడుతున్న మాటలు తన యొక్క స్టేట్ ఆఫ్ మైండ్, తన యొక్క మైండ్ సెట్ లేదంటే స్టేట్ ఆఫ్ మైండ్కి ఉదాహరణ. నిన్న అందరు కూడా ఏమంటారు, సిద్దిపేట చిల్లరరావు అనే కాడికి వచ్చిన పరిస్థితి ఉన్నది. రాజకీయంగా విమర్శ చేస్తే ప్రతి విమర్శ చేయడం అనేది చేతగాక, ముఖ్యమంత్రిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అఫెన్స్ అవుతుంది అన్నట్టుగా నువ్వు చేస్తున్న చిల్లర వేషాలు లేకపోతే నువ్వు ఆడుతున్న దొంగ నాటకాలని తెలియని కాదు హరీష్ రావు. ఢిల్లీకి పోయి బీజేపీ నాయకులతో కలిసింది వాస్తవమా కాదా అంటే వాస్తవమైతే వాస్తవం, కాదంటే కాదు అని చెప్పాలి. కానీ ముఖ్యమంత్రిని వ్యక్తిగతంగా అనడం ద్వారా నువ్వు చేసిన దొంగ నాటకాల గురించి తప్పించుకోలేవు కదా. నిజంగా మీ మామ కేటీఆర్ని ఆ పార్టీకి నాయకుడిని చేస్తే నీ పాత్ర బీఆర్ఎస్లో ఏముంది? ఆ రోజున్నే రాజశేఖర రెడ్డి గారితో సంప్రదించి కాంగ్రెస్లో జాయిన్ అవ్వడానికి మెంటల్గా ప్రిపేర్ అయిన నువ్వు, ఎందుకంటే దానికి సాక్ష్యం ఇప్పుడు గూగుల్లో కొట్టినా కూడా రాజశేఖర రెడ్డి గారి నువ్వు కలిసిన బొకే ఇచ్చిన ఫోటో ఉంటుంది. సో రాజకీయ అవకాశవాదం ఆ రోజు కాంగ్రెస్తో కలవడం వల్ల మీకు అదృష్టం కలిసి వచ్చింది. 2004 ఎన్నికల్లో ఉన్న పలంగా ఒక 6 మంత్రులు ఇవ్వాల్సి వచ్చింది. ఆ సందర్భంలో ఆయన ఎంపీగా ఉన్నాడు కాబట్టి కేంద్ర మంత్రి ఆయన అయితే రాష్ట్రంలో నా ప్రతినిధి ఉండాలని చెప్పి నువ్వు అప్పటికి వార్డు మెంబర్ కాకపోయినా తీసుకొచ్చి నిన్ను మంత్రిని చేసి తర్వాత ఎమ్మెల్సీని చేసింది కాంగ్రెస్ పార్టీ. ఆ రోజుకు నువ్వు అవసరం. కానీ నీ బ్లాక్మెయిల్ రాజకీయాలన్నీ, నీ యొక్క ఆలోచనలన్నీ తెలుసుకున్న కేసీఆర్ తన కుటుంబాన్ని దించుకున్నాడు. ఇద్దరిని, కొడుకును బిడ్డను దించుకున్న పరిస్థితి. అప్పటి నుంచి నీది విచిత్రమైన ధోరణి వచ్చింది. ఏంది నేనెవరిని అనే పార్టీలో నేనెవరిని అనే స్థితి నుంచే కాంగ్రెస్కు రావాలని చూసినావు. మళ్ళీ ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ని చేసేవారికి ఇప్పుడు నీ రాజకీయ అస్తిత్వం ప్రమాదంలో పడ్డది. ఆ పరిస్థితుల్లో ఆల్టర్నేటివ్ కాంగ్రెస్కి రాలేవు కాబట్టి బీజేపీ వైపు ఆలోచిస్తున్నమాట వాస్తవం. మొన్న ఇక్కడ మీటింగ్ జరుగుతుంటే ఢిల్లీలో పోయి ఎవరితో కలిసినాం అనేది సమాచారం ఉంటుంది కాబట్టి చెప్తాడు ముఖ్యమంత్రి. దానికి అంతలా రెచ్చిపోతే ఎట్లా? ఒకవైపు ఏమో రాజకీయ శూన్యత కనపడుతున్నది, ఇంకొక వైపు ఏమో రాజకీయ భవిష్యత్తు ఎట్లా అనే ఒక ఆలోచన. ఈ రెండింటి మధ్యన కొట్టుమిట్టాడుతున్న నీకు ఇలాంటి చిల్లర మాటలే వస్తాయి తప్పితే మరొకటి రావు. కాబట్టి ఎప్పుడైనా సరే రాజకీయంగా విమర్శ చేసినా లేదంటే ప్రశ్నించినా సహేతుకంగా ఉండకపోతే ఇట్లనే చిల్లర రావులుగా మారిపోతాం. హరీష్ రావు చిల్లర రావు అయిపోయిన పరిస్థితి కనపడుతున్నది. ఇప్పుడు ముఖ్యమంత్రి వేసిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేని స్థితిలో ఉన్నావంటే నువ్వు ఆ తప్పు చేసినట్టే లెక్క. కాబట్టి మనం అఫెన్స్ మాట్లాడితే హరీష్ రావు ఏదో హీరో అవుతాడనో లేకపోతే ముఖ్యమంత్రిని ఏదో మాట్లాడితే ఏదో అవుతాడనో కాదు. ఫస్ట్ నీ దొంగతనం మీ మామకు తెలుసు. మీ మామ దొంగతనాలు నీకు తెలుసు కాబట్టి నిన్ను వదలలేకపోతున్నాడు. ఒకవైపు ఏమో బ్లాక్మెయిల్ చేసుకుంటూ బ్లాక్మెయిల్ రావుగా మారిపోయాను. ఇప్పుడు సమాధానం చెప్పలేక చిల్లర మాటలతో చిల్లర రావు అయిన పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా స్పష్టంగా ఉండడము రాజకీయాల్లో. ఒక పార్టీతో ఉన్నప్పుడు ఆ పార్టీ ఆలోచనలతో ఉండాల్సిన అవసరం ఉంటుంది. అట్లా అనుకుంటే నీకంటే ముందొచ్చిన వాళ్ళంతా టీఆర్ఎస్లో వాళ్ళ పరిస్థితి ఏంది? మీ బామ్మారిది నీకంటే వెనుక రావచ్చు, కాకపోతే నీకంటే పార్టీలో ముందు ఉండొచ్చు. ఎందుకంటే కేసీఆర్ కొడుకు కాబట్టి అది నేచర్. కేసీఆర్ కొడుకును తప్పితే ఇంకొకరిని నాయకుడిగా ఒప్పుకోలేని స్థితిలో కేసీఆర్ ఉన్నాడు. అది నీ దౌర్భాగ్యం. నువ్వు పోతావు, అటు ఇటు చూస్తావు. అలాంటప్పుడు నువ్వు పోయి చేసే పనులను కూడా చెప్పొద్దు అని చెప్తే ఎట్లా? కాబట్టి ముఖ్యమంత్రి
మాట్లాడిన మాటలకు సమాధానం చెప్పలేని హరీష్ రావు చిల్లరగా మాట్లాడి చిల్లరగా కాకు అని చెప్పి నేను తెలియజేస్తాను.